హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండి బంగారం గురించి చెప్పబోతున్నాను. జస్ట్ తమిళనాడులో ఒక్క పైసాకే తమిళనాడులో బంగారపు ఉంగరం వస్తుందండి. సో అసలు ఎందుకు ఈ ఒక్క పైసాకే బంగారం ఉంగరం రావడం ఏంటి? దానికి జ్యువెలర్స్ కి, కళ్యాణ్ జ్యువెలర్స్ కి ఉన్న సంబంధం ఏంటి? సో అది దాంతో పాటు మన తమిళనాడు సీఎం విజయ్ దళపతి గారు ఒక షాకింగ్ డిసిషన్, సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నారు. అసలు ఏంటి ఈ ఒక్క పైసా బంగారం విషయం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు, సో మనం ఎవరు కూడా ఇది డిఫరెంట్ సోర్సెస్ నుండి తీసుకునే ఇన్ఫర్మేషన్. వీఆర్ నాట్ సజెస్టింగ్ టు ఫాలో దిస్ కైండ్ ఆఫ్ న్యూస్, బట్ దిస్ ఈస్ ద జెన్యూన్ న్యూస్. అయితే న్యూస్ అయితే కరెక్ట్ న్యూస్. బట్ ఒక్క పైసాకే బంగారం వస్తుందని చెప్పేసి కంగారు పడద్దు. కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒక్క పై కరెక్టే, ఎందుకంటే డైరెక్ట్ గా సాక్షాత్తు సీఎం గారే చెప్పిన మాట. ఒక్క పైసాకే బంగారు ఉంగరం ఇస్తున్నాము అని చెప్పేసి సీఎం గారే, తమిళనాడు సెన్సేషన్ సీఎం జోసెఫ్ విజయ్ గారు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అసలు ఏంటో చూద్దాం. మరి మనం అందరం తమిళనాడు వెళ్ళాలా గోల్డ్ కోసం, లేదంటే చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. ఇంకా మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ తెలుసు, రీసెంట్ పాలిటిక్స్ లో ఒక సెన్సేషనల్ ఎవరైనా ఉన్నారు అంటే నో డౌట్ ఎట్ ఆల్, సో అది తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గారు. సో రీసెంట్ గా, సో తమిళనాడు ఎలక్షన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా సెన్సేషనల్ గా ఉన్నాయి అన్నమాట. వాటిల్లో ఒకటి గోల్డ్ మీద ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు లైవ్ లో కింద చూస్తున్నట్లయితే ఈ రోజు ఈ రోజుకి గోల్డ్, సో 1,66,310 రూపాయలు 24 క్యారెట్స్ గోల్డ్ ఉందండి. సో 24 క్యారెట్స్ గోల్డ్ 1,66,310 రూపాయలు ఈ రోజుకే ఉంది. ఇంత ప్రైజ్ ఉన్న గోల్డ్ ని మరి సీఎం విజయ్ గారేమో 1.5 అదే ఒక పైసాకి బంగారు ఉంగరం ఇచ్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో సీఎం విజయ్ గారు, తమిళనాడు సీఎం విజయ్ గారు షాకింగ్ డిసిషన్, అంటే కొత్త కొత్త నిర్ణయాలతో జనాల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటున్నారు. సో ఆయన సారథ్యంలో ఉన్న టీవీకే గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇది ఒక మనకి అమ్మఒడి పథకం, సో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ లాగా తమిళనాడు ప్రజల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చిందండి. ఆ పథకం పేరే తాయ్ మామన్ తంగ మోతీరాం పథకం. తాయ్ మామన్ తంగ తంగ మోతీరాం పథకం అంటే ఏంటంటే, సో ఈ పథకం ద్వారా ఎవరైతే పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పుడతారో, సో చూడండి ఇవన్నీ వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ కింద ఒక గ్రాముకి, అంటే ఒక్క పైసాకే 1 గ్రాముకే బంగారం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఒక పథకానికి టెండర్ ఇచ్చారండి. సో అది కూడా టెండర్ కంప్లీట్ అయింది అనమాట. టెండర్ కంప్లీట్ అయింది. సో ఏంటి ఈ పథకం అంటే ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఈ పథకం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పుట్టే పిల్లలు ఉన్నారో, ఆడ కానివ్వండి మగ కానివ్వండి, వాళ్ళకి 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ రింగ్ అనేది బహుమతిగా ఇస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, సో పేద మధ్యతరగతి కుటుంబాలకు సో సేఫ్టీ డెలివరీస్ కోసం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యేలాగా ప్రోత్సహించడం కోసం ఇది మెయిన్. ఏంటంటే ఈ తమిళనాడులో ఒక సాంప్రదాయం ఉందండి. అదేంటంటే పుట్టిన బిడ్డకి మేనమామ బహుమతి ఇచ్చేది. అదే ఈ చోట్ల ఉంది, మన చోట కూడా. సో అలాగే దానికోసమే ఆ ఈ గవర్నమెంట్ విజయ్ గారే ప్రతి బిడ్డకి మేనమామలాగా మారి బంగారం ఇస్తున్నట్టుగా గవర్నమెంట్, సో తైమామన్ తంగ మోతీరామ్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇది సెప్టెంబర్ 15 నుండి స్టార్ట్ అవబోతుంది. బడ్జెట్ దీనికోసం తమిళనాడు బడ్జెట్ తమిళనాడు గవర్నమెంట్ మంచి బడ్జెట్ ని కేటాయించిందండి. దాదాపు ఒక 755 కోట్ల రూపాయలు విలువ చేసే టెండర్స్ ఇవి. సో ఈ బంగారు ఉంగరాన్ని తయారు చేయడం కోసం ఒక 2 కంపెనీస్ చాలా పోటీ పడుతూ ఉన్నాయి. సో వాటిలో మనందరికీ తెలిసిన 2 ఫేమస్ కంపెనీస్ ఉన్నాయండి. ఆ జోసా అవి జోయ్ ఆలుకాస్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. జోయ్ జోయ్ ఆలుకాస్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నమాట. సో ఇవి రీసెంట్ గా టెండర్ వేసాయి అన్నమాట. సో
రీసెంట్ గా తమిళనాడులో ఇవి టెండర్ ఇచ్చాయి. అదే టీజీ గవర్నమెంట్ ప్లేసెస్ ఆర్డర్ విత్ టు జ్యువెలరీస్ ఫర్ సప్లై గోల్డ్ డ్రింక్ స్కీమ్ అనమాట. చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇవి అంటే ఈ పథకం కింద తమిళనాడులో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు హాస్పిటల్స్ లో భర్తీ చేసుకునే దాదాపు 4.42 lakhs మెంబర్స్ కి కొత్తగా పుట్టే పిల్లలకి 1 గ్రాముకి బంగారం చొప్పున ఉంగరాలు ఇస్తూ ఉన్నారు. సో ఈ కంప్లీట్ ఖర్చు 1 పైసాకి ఇస్తున్నారు. రిమైనింగ్ మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. సో అంటే గోల్డ్ కి సంబంధించిన ఖర్చు కానివ్వండి, మార్కెట్ ధరలు కానివ్వండి, మొత్తం కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండడం కోసం విజయ్ గారు తీసుకున్న సెన్సేషనల్ డిసిషన్ ఇది. సో దీన్ని మెడికల్ సర్వీసెస్, తమిళనాడు మెడికల్ సర్వీసెస్ అంటారండి, టిఎంఎస్. సో వీళ్ళు జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్స్ ఇన్వైట్ చేస్తే ఇందులో అధికారిక టెండర్ పోర్టల్ ద్వారా ఈ జోయల్ లుకాస్ని, అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్, జిఆర్పి జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్, మొత్తం 11 జ్యువెలర్స్ బిడ్డింగ్ వేశాయి. ఈ బిడ్డింగ్ లో అన్నిటికంటే తక్కువ ధరని కోట్ చేసి జోయల్ లుకాస్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. సో ఇవి సో దాదాపు గవర్నమెంట్ ఎలా అయితే సెలెక్ట్ చేసిందో 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాలు తయారు చేసి సరఫరా వీళ్ళకి ఇస్తున్నట్టు గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసేసింది. దీనికోసం ఓన్లీ ఉంగరం మీద 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ బంగారం ధర తప్ప ఉంగరం మేకింగ్ ఛార్జెస్, రవాణా, ఇటు ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు, ఇటువంటివి అన్నిటికీ కలిపి 1 పైసాకే చేశారండి. సో దీనివల్ల బెనిఫిట్ అంటే రియల్లీ తమిళనాడు సీఎం విజయ్ గారు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది మిగతా స్టేట్స్ కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలనే కోరుకుంటున్నాను. సో చాలా చాలా విషయాల్లో సినిమాల్లోనే కాదు, రియల్ టైం సీఎం కూడా అనిపిస్తున్నారు. సో ద గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్ సూన్ అని. సో అన్న ఎంజీఆర్ తర్వాత ఆ రూట్ లోనే నడుస్తున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ అంత పెద్దవాళ్ళ తర్వాత ఆ డైరెక్షన్ లో ఫిలిం స్టార్స్ గా వెళ్తూ వెళ్తూ కూడా మంచి యూస్ఫుల్ థింగ్స్ ని చేస్తున్నారు. సో ఎనీవే ఈ పథకం సక్సెస్ కావాలని కోరుకుందాం. సో ఈ పథకం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటో చూద్దాం మనకి మేజర్ గా. సో ఎవరైనా తమిళనాడులో డెలివరీ చేసుకునే వాళ్ళు ఉంటే అదృష్టం. సో ఇక మిగతా ప్లాన్ చేసుకోండి. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్ వెళ్ళడానికి ముందు మనం నిన్నటి యూట్యూబ్ వీడియోలో కామెంట్స్కి వెళ్దాం. డివి కృష్ణ గారు జిందాల్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఆర్వీఎన్ఎల్. సో వీటిలో ఇప్పుడున్న ప్రైస్ లో ఆర్బిఎన్ఎల్, టీసీఎస్, అదాని పోర్ట్స్ తీసుకోండి మెయిన్ గా. చల్లారావారి ఎలికాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో నన్ను మార్చారు కదా సార్. సో ఏం కాదు సార్, 2-3 ఇయర్స్ నేను ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ అనేది 2-3 ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్తున్నాను. సో వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. గవర్నమెంట్ పొగాకు మీద ట్యాక్సెస్ వేయడం వల్ల అవి పడ్డవి, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. సో అన్ని స్టాక్స్ పెరిగినాయి, ఏం కాదు, దానికి 2-3 ఇయర్స్ టైం ఉంది. ఇక తర్వాత మీ ఇష్టం. సాయిరామ్ గారు అన్న, ఓవైసీస్ మెటల్స్ మినరల్ నేను 75% లాస్ లో ఉన్నాను. 5 ఇయర్స్ కి టార్గెట్ ఎంత ఉన్నట్టు డిమాట్ అకౌంట్ లో చూద్దామంటే ఆ స్టాక్ భయపడుతుంది నన్ను. సో అందుకే సాయిరామ్ గారు, అందుకే కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పేదండి. సో ఓవైసీస్ మెటల్స్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ చూడండి. సో ఇప్పుడు 61 రూపీస్కి వచ్చింది. నేను ఇదిగో ఇలా సర్క్యూట్స్ ఫామ్ అయ్యే దాంట్లో తీసుకోవద్దని చెప్పాను. దీని హైయెస్ట్ టార్గెట్ వచ్చి 580 దాకా ఉందండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా అప్రాక్సిమేట్లీ 1500 రూపాయల నుండి 60 రూపాయలకు వచ్చింది. అంటే రిస్క్ టేకర్స్ మాత్రమే బై చేయొచ్చు. 5 ఇయర్స్ లో ఇది మళ్ళీ అగైన్ టార్గెట్ కి రీచ్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఏంటి అంటే వెయిట్ చేయాలి, లాంగ్ టర్మ్ కాబట్టి వెయిట్ చేయాలి. వస్తే మాత్రం అదృష్టం. అయితే 5 ఇయర్స్ లాంగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొంచెం మార్కెట్ క్యాపిటల్ కూడా పర్వాలేదు. కంపెనీస్ అయితే అంత సామాన్యంగా జీరో అయితే అయిపోవు కదా. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్దాం. సో షో సమ్ పేషెన్స్ చేయండి. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. బిఎస్సి బయింగ్ ప్రైస్ చెప్పండి. డివి కృష్ణ గారు జైడూస్ వెళ్ళు. సో జైడూస్ వెళ్ళు కన్నా ఇప్పుడు కరెంట్లీ మీరు రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి వెళ్ళడం బెటర్ అండి. సింపుల్ గా చెప్తాను, రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి వెళ్ళండి. సో నెక్స్ట్ బిఎస్సి లిమిటెడ్ అడిగాను బిఎస్సి గురించి. జగదీష్ గారు బిఎస్సి బయింగ్ ప్రైస్ చెప్పండి. 3260 పైన బై చేయండి. సో టార్గెట్ 3400, 500 దాదాపు 6000 సారీ 4000 పై దాకా టార్గెట్ ఉందండి. కోడిల్లా
వాటర్ వేవ్ లిష్యూస్ టూర్స్ ఎన్ఎస్సి దీని గురించి చెప్పండి సార్. టూరిజం స్టాక్ ఇది. హరీష్ గారు షూర్ అండి. సో ఇది యా. సో వాటర్ వేవ్స్ లిష్యూస్ టూరిజం అంటారంటే రీసెంట్ గానే ఐపీఓ లోపలికి వచ్చింది. ఐపీఓ లోపల నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతుంది. 600 నుండి 978 దాకా. కాకపోతే ఇప్పుడు బయ్యింగ్ అయితే కష్టమండి. కంపెనీ మంచిదే, ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ కూడా ఓకే, అంతా కూడా ఓకే. కానీ ఇప్పుడు ఆల్రెడీ హైలోకి వెళ్ళింది. ఇప్పుడు కొనడం మాత్రం రిస్క్ అవుతుందండి. చూసుకోండి. మొన్నే లిస్టింగ్ లోపలికి వచ్చింది. కొంచెం పడ్డ తర్వాత కొనండి. కావాలంటే 600 ఆ రేంజ్ లో తీసుకోండి. హాయ్ సార్, బిఎస్సి సపోర్ట్ లెవెల్ చెప్పండి. ఆ, ఆ, ఎక్కడ బై చేయాలి సార్? 5 years కి హోల్డింగ్ టార్గెట్. 5 years కి అయితే 4500 నుండి 10,000 వరకు టార్గెట్ ఉంది. స్ప్లిట్ అవ్వకపోతే స్ప్లిట్ అయితే మాత్రం 10,000 దాకా వెళ్ళదు. స్ప్లిట్ అవ్వకపోతే మాత్రం టార్గెట్ ఉందండి. సో దీనికి సపోర్ట్ పాయింట్స్ వచ్చి 3,260 పైన ఉందండి. 3,260 పైన తీసుకుంటే టార్గెట్ 5 years లో అయితే ఈజీగా 4,300 క్రాస్ అవుతుంది. స్విగ్గీ 280లో ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి ఆంజనేయులు గారు. 282. సో టార్గెట్ వచ్చి 320, 350, 400 అండి. వీటిలో ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మీరు. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. సో కామెంట్స్ వస్తున్నాయి కానీ వీడియోస్ని లైక్ని కొంచెం స్టేటస్లు కూడా పెడుతూ ఉండండి. సో సార్, సురేష్ గారు పీపీఎల్ ఫార్మా బయింగ్ ప్రైస్ 200 టార్గెట్ చెప్పండి. పీపీఎల్ ఫార్మా 200 టార్గెట్ ప్రైజే 220 అండి. కంపెనీ ఫండమెంటల్ గా కొంచెం కరెంట్లీ బాగాలేదు. బెటర్ ఏంటి అంటే 210 స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోండి. సార్, హాల్ లిమిటెడ్ షేర్స్ 3 years కి బై చేయొచ్చా? ప్లీజ్ రిప్లై. అప్పారావు గారు, ఇప్పుడు చేయొద్దండి. హాల్ పడుతుంది. కొంచెం పడ్డ తర్వాత బై చేసుకోండి. హాల్ లిమిటెడ్ కొంచెం పడ్డ తర్వాత బై చేసుకోండి, ఇప్పుడు వద్దు. ఓరియంటెడ్ గ్రీన్ పవర్ దిలీప్ గారు, ఓరియంటెడ్ గ్రీన్ పవర్ 9 రూపీస్ దగ్గర ఉందండి. కొనొచ్చు. 14 రూపీస్ దాకా, 10 అబోవ్ రాగానే కొనుక్కోండి. 14 దాకా టార్గెట్ ఉందండి. కొనొచ్చు, నో ప్రాబ్లం. చిన్నారావు గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అన్న బిఎస్సి 18,000 లాస్లో ఉన్న 90 షేర్స్ అట్ 3485. వెన్ ఇట్ విల్ బికమ్ ప్రాఫిట్ సైడ్. కొంచెం వార్ ఇష్యూస్ క్లియర్ అవనివ్వండి. ఖచ్చితంగా వస్తుంది, ప్రాఫిట్ లోపలికి వస్తుంది. వెయిట్ చేయండి. కుదిరితే యావరేజ్ కూడా చేయాల్సిన ప్రైస్ లేదు. ఎందుకంటే 3240 దగ్గర ఉందండి. 240 రూపీస్ తక్కువైంది. ఏం పర్వాలేదు, అవసరం లేదు, వచ్చేస్తుంది. కొంచెం ధైర్యం ఉంది. జయప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐఆర్ఎఫ్సి షేర్ ఇంకా పడుతూనే ఉంది. స్టాపింగ్ లేదా సార్? ఇంకా ఎంత వరకు పడవచ్చు? ఆల్ టైమ్ హై నుండి 63% పడింది. లార్జ్ క్యాప్ స్టాక్ అయినప్పటికీ ఇంత దారుణంగా పడడం చాలా బాధాకరం సార్. సో జయప్రకాష్ గారు, ఇది ఐఆర్ఎఫ్సి కాదండి. దాదాపు రైల్వే స్టాక్స్ మొత్తం కూడా లాస్ట్ 1 year నుండి అలాగే పర్ఫార్మెన్స్ చూపెట్టాయి. ఇది మీరు ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. సో కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. టార్గెట్ 130, 170 దాకా ఉంది. 130 దాకా టార్గెట్ ఉంది. పెరుగుతాయండి. ఇప్పుడు ఇవన్నీ బయింగ్ లెవెల్స్ అన్నమాట. సో 90 అబోవ్ వస్తే బై చేయండి, ఈజీగా పెరుగుతాయి. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగెస్ట్ కంపెనీ అండి. వెయిట్ చేయండి. లార్జ్ క్యాప్ కంపెనీ. ఇటువంటి కొన్ని గవర్నమెంట్ వాటికి ఆర్డర్స్ రావాలి కదా అండి, అవి కూడా చూసుకోవాలి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లక్ష్మణరావు గారు, హ్యాపీయెస్ట్ మైండ్ టెక్ అండ్ కేయాన్స్ టెక్నాలజీ ఇప్పుడు కొనొచ్చా? టార్గెట్ చెప్పండి. సో కేయాన్స్ టెక్నాలజీ ఇప్పుడున్న ప్రైస్ లో కొనొచ్చు. టార్గెట్ 4,500 నుండి 6,000, 7,000 దాకా ఉందండి టార్గెట్. సో కే పల్లారావు గారు, సార్ సబెక్స్ లిమిటెడ్ షేర్స్ టార్గెట్ ఉందా?
అబెక్స్ లిమిటెడ్ షేర్స్ 18 దగ్గర. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దండి, పడిపోద్ది. అనవసరంగా రిస్క్ అవుతారు. ప్రమోటర్స్ కూడా 100% ఉన్నారు. వద్దు, కొంచెం ఆగండి. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 140 లోదా షేర్స్ at the rate of 1074. Whether can I hold or exit? Please explain, sir. లోదా డెవలపర్స్ 1240. బెటర్ మీరు అసలు ఎగ్జిట్ అవ్వాల్సిందే అండి. 1300 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సింది. 1220 స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయింది. సుబ్బారావు గారు, అందరూ కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎస్బీఐ ఫండ్స్ బై ఆర్ సెల్. సో 549 బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఎస్బీఐ ఫండ్స్ బై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సో 556 అబోవ్ వస్తేనే బై చేయండి. సో టార్గెట్ మీకు 600 నుండి 580 నుండి 600 620 దాకా ఉందండి. సో సుబ్బారావు గారు, డి నాని గారు, ఐఆర్ఈడిఏ స్టాక్ 140లో కొన్నాను, బై చేశాను. సెల్లార్ హోల్డ్ రిప్లేసర్. అస్సలు అమ్మొద్దండి ఐఆర్ఈడిఏ. కుదిరితే అది 120 నియరెస్ట్ లోనే ఉంది, అది 112. దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. వెయిట్ చేయండి. ఐఆర్ఈడిఏకి అదే 115 దగ్గర ఉంది. 163 దాకా టార్గెట్ ఉంది. 160 దాకా వెయిట్ చేయండి. కాకపోతే మీకు టైం పడుతుంది. మల్లికా గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. దూత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ హోల్డ్ చేయొచ్చా? బెటర్ ఏంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ బాగా పీక్స్ లోపలికి వెళ్ళింది, ఏ టైంలో అయినా పడవచ్చు అండి. సో ఇది ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్ ని కూడా క్లియర్ చేశానండి. సో అలాగే తమిళనాడు సీఎం విజయ్ గారు తీసుకున్న మంచి డిసిషన్ ఏదైతే ఉందో అటువంటి మన స్టేట్ లో కూడా వస్తే బాగుండు. చాలా పేదవాళ్ళకి హెల్ప్ అవుతుంది. రియల్లీ హ్యాట్సప్ సార్. సో అలాగే మీకు సో మనము చూడండి, ఆల్మోస్ట్ చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో సిఏఎస్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఫండ్స్ అవి పోగొట్టుకుంటూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం స్టాక్ మార్కెట్ ట్రైనింగ్, లైవ్ ట్రేడింగ్ ట్రైనింగ్ ఇస్తున్నామండి, ఆన్లైన్ ఆఫ్లైన్ లో. ఇది సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో పాటు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ట్రైనింగ్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజెస్ కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్ లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటుంది. చూడండి, న్యూట్రల్ మార్కెట్ లో కూడా హ్యూజ్ టార్గెట్స్ హిట్ చేస్తూ ఉంటాం, చూసుకోవచ్చు మీరు. సో ఒక ఏ డే అయినా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి టార్గెట్స్ అన్ని హిట్ అయినవి. ఈక్విటీ, ఇంట్రాడే, ఎఫ్ అండ్ 3 టార్గెట్స్ కూడా ఇస్తామండి. ఇదిగో చూసుకోండి, ఏ డే అయినా మీరు చెక్ చేసుకోండి. రైట్. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదు అంటే ప్రీమియం గ్రూప్ లో నుండి కోర్స్ నేర్చుకుంటే ప్రీమియం గ్రూప్ లో 1 రూపీ కూడా పే చేయకుండా లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్ తీసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, దట్స్ యువర్ విష్. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తమిళనాడు సీఎం విజయ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్స్ లో రాయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో టేక్ కేర్. జై హింద్.